ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాక్ స్టార్ రేడియో టెక్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్లో స్పెసిఫిక్ పేజ్ దగ్గర నుండి పేజ్ నెంబర్ ఇన్సర్ట్ చేయడం ఎలా. ఫ్రెండ్స్ ఈ ట్రిక్ వచ్చేసి మెయిన్లీ ప్రాజెక్ట్ వర్క్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఆ ట్రిక్ ఏంటో నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఒక ఎంఎస్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేశాను. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ అనేవి ఉన్నాయి. మీకు ఏ పేజ్ దగ్గర నుండి అయితే పేజ్ నెంబర్ కావాలని అనుకుంటున్నారో ఫస్ట్ మెయిన్లీ ఏంటంటే మీరు అక్కడ కర్సర్ అనేది ప్లేస్ చేయాలి. నేను ఈ పేజ్ దగ్గర నుండి పేజ్ నెంబర్ కావాలని అనుకుంటున్నాను, సో నేను ఇక్కడ కర్సర్ అనేది ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత మీరు లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళండి. పేజ్ లేఅవుట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత బ్రేక్స్ అని కనిపిస్తుంది కదా, బ్రేక్స్ని ఓకే చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు నెక్స్ట్ పేజ్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పేజ్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక బ్లాంక్ పేజ్ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ బ్లాంక్ పేజ్ అనేది యాడ్ అయింది. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన పేజ్ దగ్గర కర్సర్ ఉంచండి. కర్సర్ ఉంచిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లోకి వెళ్ళి పేజ్ నెంబర్ సెలెక్ట్ చేసి బాటమ్ ఆఫ్ ది పేజ్లో నేను ప్లేన్ నెంబర్ 2 అనేది తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, తీసుకున్నాను కదా. తీసుకున్న తర్వాత చూడండి, నాకు ఇక్కడ యాడ్ అయింది. నాకు కావాల్సిన పేజ్ దగ్గర నుండి నాకు 1 2 3 అనే 1 2 3 అని అడిగింది. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ పేజ్ వచ్చింది కదా, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లింక్ టు ప్రీవియస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని లింక్ చేయండి. ఓకే, లింక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే అగైన్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పేజ్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, సో పేజ్ నెంబర్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఫార్మేట్ పేజ్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ ఎట్ 1 అని కనిపిస్తుంది. సో యాక్చువల్లీ నార్మల్గా అయితే 0 అని కనిపిస్తుంది. అక్కడ మీరు స్టార్ట్ ఎట్ అనే దగ్గర మీరు 1 అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చేసి ఓకే చేయండి. సో ఓకే చేసిన తర్వాత డబుల్ క్లిక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూడండి, మీకు కావాల్సిన నెంబర్ దగ్గర నుండి మీకు పేజ్ నెంబర్స్ అనేవి యాడ్ అయినాయి. 1 2 3 ఫ్రెండ్స్ కనిపించింది కదా. సో ఇప్పుడు మనకైతే ఇక్కడ బ్లాంక్ పేజ్ అనేది యాడ్ అయింది కదా, సో అక్కడ కూడా పేజ్ నెంబర్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు దాని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి దాన్ని డిలీట్ కొట్టండి. డిలీట్ కొట్టి డబుల్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, పేజ్ నెంబర్స్ పైన ఉన్న వాటికి ఏటికి పేజ్ నెంబర్స్ లేవు. మీరు ఎక్కడైతే కావాలనుకున్నారో అక్కడ నుండి మాత్రం పేజ్ నెంబర్స్ అనేవి ఎంటర్ అయినాయి. చూడండి, అదిగోండి 1 2 3. సో ఈ బ్లాంక్ పేజ్లో మీరు ఉంచుకోవాలంటే ఉంచేసుకోవచ్చు, లేదా ఈ బ్లాంక్ పేజ్లో మీరు ఏదైనా మ్యాటర్ అనేది కాపీ చేసుకోవాలంటే కాపీ చేసుకోవచ్చు, లేదు అంటే డిలీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.